డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి గతంలో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను. అయితే డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు మేము మర్చిపోయామండి, ఏ విధంగా తీసుకోవాలి, ఇది ఒక డౌట్ అనమాట. తర్వాత మాకు అప్లికేషన్ నెంబర్ తెలియదు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ప్రింట్ ఎలా తీసుకోవాలి, తర్వాత మొబైల్ నెంబర్ మెయిన్ ఏంటంటే మొబైల్ నెంబర్ అనమాట. మా పాత మొబైల్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్కి పోయింది, మేము కొత్త మొబైల్ నెంబర్ ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చా. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ వరకు సంబంధించింది అయితే మనం ఏపీ ఆర్టీఏ ఈ ప్రగతిలో అయితే మనం అప్లై చేస్తాం అనమాట. ఒకవేళ అందులో కనుక మీరు అప్లికేషన్ పెట్టుంటే, అంటే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లికేషన్ పెట్టుంటే దానికి అందులో మాత్రమే మీరు ప్రింట్ అనేది తీసుకోగలరు. అలాగే మీరు ఒకవేళ సారథి పరివాహంలో పెట్టుంటే కనుక అందులో మాత్రమే. కాకపోతే డిఎల్ నెంబర్ మర్చిపోతే ఎందులోనైనా సరే మీరు ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. మీకు నేను చూపిస్తానులేండి చిన్న డెమోలోని. అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ ఓన్లీ పరివాహన్ వెబ్సైట్లో మాత్రమే మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోగలరు మీ డ్రైవింగ్ లైసెన్స్కి. తర్వాత ఇక తెలంగాణ విషయానికి వస్తే అది కూడా మీకు లాస్ట్ చివరిలో చూపిస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా మాకు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ లేదు, మేము ఎలా తీసుకోవాలి ఆధార్ నెంబర్ ద్వారా అని చెప్పేసి మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. గతంలో ఎల్ఎల్ఆర్కి సంబంధించిన స్లాట్ బుకింగ్ కానీ, తర్వాత ఎల్ఎల్ఆర్కి అప్లై చేయడం కానీ, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది పరివాహన్ వెబ్సైట్లో. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఏం లేదండి, మనం ఏపీ ఆర్టీఏ ఈ ప్రగతి ఈ వెబ్సైట్ అయితే ఉంది కదా, ఇందులోకి అయితే రావాలి. ఫస్ట్ మనం ఇందులో చెక్ చేసుకోవాలి అసలు మన డ్రైవింగ్ లైసెన్స్ ఇందులో వస్తుందా లేదంటే ఏపీ పరివాహన్లో వస్తుందా అని చెప్పేసి. అయితే ఫస్ట్ మనం ఇందులో చెక్ చేద్దాం. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ప్రింట్ అయితే కనుక మీరు ఇందులో అప్లై చేశారనుకోండి, అంటే ఈ ప్రగతిలో అప్లై చేశారనుకోండి ఇందులో మాత్రమే వస్తుంది. అదే మీరు సారథి పరివాహంలో కనుక అప్లై చేస్తే అందులో మాత్రమే వస్తుంది. ఈ డిఎల్ నెంబర్ ఫైండ్ అవుట్ అనేది రెండిట్లోనూ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ప్రజెంట్ మనం ఆధార్ నెంబర్ ద్వారా ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు స్టేటస్లో డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత విత్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. మన దగ్గర అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ వితౌట్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్చ్ బై అని చెప్పేసి ఉంది కదా, ఆధార్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఇవ్వండి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి, ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ తెలుస్తుంది, అట్ ద సేమ్ టైమ్ మీకు డిఎల్ నెంబర్ కూడా వస్తుంది అనమాట. దీన్ని కాపీ చేసుకోండి. మీకు ఒకవేళ ఇన్ కేస్ ప్రింట్అవుట్ కావాలి అనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ డౌన్లోడ్ ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి కార్డ్స్ ఎలాగా పంపించట్లేదు కాబట్టి ఇదే ఆధారం, ఎవరైనా చెక్ చేసినా ఇది మనకు చూపించుకుంటే సరిపోద్ది అనమాట, చూపిస్తే సరిపోద్ది. అయితే మన ఆధార్ నెంబర్ ద్వారా ఈ విధంగా మన డ్రైవింగ్ లైసెన్స్ ప్రింట్ కానీ తీసుకోవచ్చు చాలా ఈజీగా. ఇప్పుడు ఇందులో రాలేదనుకోండి, నో రికార్డ్స్ ఫౌండ్ అని చూపించడమో లేదంటే ఏదైనా ఎర్రర్ చూపించడమో ఏదన్నా ప్రాబ్లం అయితే కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి, సారథి పరివాహంలోకి అయితే రావాలన్నమాట, పరివాహన్ వెబ్సైట్లోకి. ఇందులో మీరు ఇక్కడ డ్రైవర్స్ ఎల్ఎల్ఆర్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఉంటుంది, మోర్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి అయితే ఇందులో ఉండదండి, ఓన్లీ మిగతా స్టేట్స్ అన్నిటికీ కూడా ఉంటాయి. తెలంగాణ వాళ్ళకి ఇదే వీడియోలో మీకు చివరిలో చెప్తాను ఏ విధంగా తీసుకోవాలో. అయితే ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అదర్స్లో ఇక్కడ మీరు చూడవచ్చు డిఎల్ సర్చ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అయితే మీరు రెండు విధాలుగా తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పద్ధతి అయితే ఇది రెండో పద్ధతి. ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీని అయితే ఇస్తాను. అయితే ఇది డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి, వేరే నెంబర్ ఇస్తే కనుక మీ డీటెయిల్స్ రావు. నేను ఓటీపీని పంపించాను, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను, మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెర్చ్ క్రైటీరియా అని చెప్పేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఇందులో మీకు ఏది అవసరం లేదు, జస్ట్ మీరు ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తారు. జస్ట్ ఇక్కడ ఏమీ అడగదన్నమాట, రెండే స్టార్ మార్కులు అయితే ఉంటాయి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. మిగతా ఏమి కూడా మీరు సెలెక్ట్ చేయాల్సిన పని అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కేవలం ఆ రెండు మాత్రమే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను, సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. మనకి తీసుకున్న తర్వాత మనకి డైరెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే రావాలి. మరి వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి
డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ వచ్చింది, అలాగే నేము, ఫాదర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ తెలిసినవి కానీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే తెలియదు కదా. ఇక్కడ మనకి ఇలా ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. అంటే ఫోన్ నెంబర్ ద్వారా తీసుకోవచ్చు, మీరు ఏపీ ఈ ప్రగతిలో అయితే ఆధార్ నెంబర్ ద్వారా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే 2 పద్ధతులు. నెక్స్ట్ ఇదే పరివాహన్ వెబ్సైట్లో మీరు ప్రింట్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్లో ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డిఎల్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మనం మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలి మన డ్రైవింగ్ లైసెన్స్కి చూద్దాం. నేను మళ్ళీ సేమ్ ఇందులోకే వెళ్తున్నాను, సారథి పరివాహంలోకి. నేను సేమ్ స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ అదర్స్లో మీకు ఇక్కడ చూడొచ్చు మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ అనేది మార్చుకోవచ్చు కావాలి అనుకుంటే. జస్ట్ నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది అనమాట. ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి, అలాంటి వాళ్ళు మాత్రమే మార్చుకోగలరు. ఒకవేళ లింక్ లేకపోతే కనుక మనం ఆఫీస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తాను, ఓటీపీని ఇస్తాను. ఓటీపీని ఇచ్చి మూడిట్ల మీద కూడా నేను టిక్ చేస్తాను. టిక్ చేసిన తర్వాత అథెంటికేట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఓటీపీకి అయితే చాలా టైం పడుతుందండి. ఓటీపీ నాకు ఇంకా రాలేదు, చాలాసేపు అయితే అంటే మ్యాక్సిమం ఒక 10 minutes వరకు టైం పడుతుంది. నేను జస్ట్ ఓటీపీని అయితే ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది అనమాట. అంటే మీ డీటెయిల్స్ ఇవి, ఓకేనండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఓపెన్ అవుతాయి. వీటిని మీరు ఏమీ ఎడిట్ చేయడానికి అయితే ఏం ఉండదు. తర్వాత ఇక్కడ జస్ట్ మీరు ప్రొసీడ్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. డీటెయిల్స్ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇవ్వాలి, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ 2 కూడా సేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ రీజన్ ఫర్ చేంజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎందువల్ల మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఏదోటి రాయండి, పాత నెంబర్ పోయిందని ఏదోటి రాసి ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అంతే, ఇంకేం అవసరం లేదు. డైరెక్ట్గా మీకు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోద్ది. 24 hours మీ డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ కూడా మారిపోద్ది అనమాట. అయితే నేను మీకు డైరెక్ట్గా ఇప్పుడు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే మళ్ళీ నా మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది. ఇది నాదే డ్రైవింగ్ లైసెన్స్, అందువల్ల అనమాట. మీరైతే ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఈ 2 కూడా కన్ఫర్మ్ అదే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ చేశారనుకోండి, ఓటీపీ వెళ్తుంది అనమాట. ప్రజెంట్ మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే అయిపోద్ది అనమాట. అంతే, సింపుల్. ఇంకా మీకు ఈ ఎల్ఎల్ఆర్కి సంబంధించిన ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలి, స్లాట్స్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే తెలంగాణ వాళ్ళు అయితే కనుక ఈ వెబ్సైట్ అనమాట, డైరెక్ట్గా ఇది కూడా మీకు లింకు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచే ఎల్ఎల్ఆర్ సర్చ్ నెంబరు మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడే మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎల్ఎల్ఆర్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ సెర్చ్ అని ఎల్ఎల్ఆర్ సెర్చ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు నేము, సర్నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అడుగుతుంది, ఆధార్ నెంబర్ అడుగుతుంది. సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఎల్ఎల్ఆర్ నెంబర్ అయితే వస్తుంది. ఆ ఎల్ఎల్ఆర్ నెంబర్ తోటి మీరు డ్రైవింగ్ లైసెన్స్కి కూడా మీరైతే నెంబర్ అయితే తీసుకోవచ్చు డైరెక్ట్గా. తెలంగాణ వారు అయితే కనుక మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు. మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి ఇక్కడ మీరు వెహికల్ లేదంటే లైసెన్స్గా అని అడుగుతుంది. ఇక్కడ లైసెన్స్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్టీఐని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటారు, గెట్ డీటెయిల్స్, తర్వాత ఫోన్ నెంబర్, అది న్యూ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ ఇస్తారు. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది మొబైల్ నెంబర్ కూడా అప్డేట్. అంటే ప్రజెంట్ తెలంగాణ వారిది అయితే నా దగ్గర ఏ లైసెన్స్ లేదు డెమో చూపించడానికి, అందుకే కొద్దిగా ఇబ్బంది అనమాట. ఈ వీడియోతో మీకు మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలి, అలాగే మన ఆధార్ నెంబర్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఏ విధంగా తీసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ ప్రింట్ ఎలా తీసుకోవాలనే విషయాన్ని అయితే మీరు నేర్చుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.